రేవంత్ రెడ్డి కోటీశ్వరాలను చేసినట్టున్నారు. చేసిండు. ఇగో 2 తులాల బంగారం ఇచ్చి కమ్మలు చేయించుకున్నాం, నకిలీస్ చేయించుకున్నాం. కళ్యాణ లక్ష్మి 2 లక్షలు ఇస్తాండే, 2 తులాల బంగారం ఇస్తాండే. ఆయన ఇచ్చిన దాంతోనే పుస్తల తాళ్ళు, కమ్మలు, మాటీలు అన్నీ చేయించుకుంటాను. రేవంత్ రెడ్డి ఇచ్చినాయి. బుద్ధి ఉండాలి జరనన్న అని బొందమాను. వాడేమి ఇచ్చిండు? తులం బంగారం కూడా ఇవ్వలే, ఏమి ఇవ్వలే. అసలు పేరుకి అమ్మ వాడు ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. అసలు కళ్యాణ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి వచ్చే లక్ష రాకుండా చేసిండు. కొంతమందికి అయితే ఏమి ఇచ్చిండు అంటే రేవంత్ రెడ్డి అంటుండు కదా, నా పాలనలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలను ఇంకా కోటీశ్వరాలను చేస్తున్నా అది అని చెప్పేసి. ఏమీ చేయలేదు. రైతులు ఏడ్చేటోళ్ళు ఏడితేనే ఉన్నారు. ఊర్లలో పోయి చూడాలి, ఎక్కడికక్కడికి ఎండిపోయి వాళ్ళకు ఊరియే దొరకక చెప్పులు లైన్లో పెట్టుకొని ఉంటుండ్రు. చెప్పులు పేపర్లు లైన్లో పెట్టుకొని నిల్చుంటుండ్రు అక్కడ. ఏం బాగున్నారు వాళ్ళు ఏడుపు ఏడుతున్నారు. అప్పట్లో ఏమన్నా ఏడ్చి బిందెలు పట్టుకొని నల్లల కాడి కురికి కొట్టుకుంటాను లేడీస్. రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, వచ్చినాయి మరి ఆనాటి రోజులు? వచ్చినాయి. ఎండలల్లో అడవిలలో కూర్చుంటాను కదా, బాయిల కాడ పోయి నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోయి, వెనకట కూర్చున్నారు కదా, ఎండిపోయి నెర్రలు వాసిపోయి. మార్పు ఎట్లుంది మరి? మార్పు బాగుంది. ఎండిపోయి నెర్రలలో కూర్చోనికి, నెర్రలల్లో బాయిల కాడ మొత్తం ఎండిపోయి నీళ్లు లేక బాయిల కాడ కూర్చొని ఏడ్చేది ఒక్కొక్కరు. ఇప్పుడు మళ్ళీ అదే ఏడుపు ముందు పడ్డది. అదే ముందు పడ్డది. వాడు నల్లల కాడికి బిందెలు ఎత్తుకొని బాయిల కాడికి పోయి మోసుకొచ్చుకునేది కూడా మళ్ళీ అది కూడా ముందుకు వచ్చింది. అదే మార్పు అంటే అదే ఇక ఆయన చూపించేది.